ఏమండోయ్, ఈరోజు వీడియోలో పచ్చి పసుపు దుంపలకి మొలకలు ఏ విధంగా రప్పించాలి, వచ్చే సంవత్సరానికి ఏ విధంగా విత్తనం నిల్వ ఉంచుకోవాలి అనేది మీకు చూపించబోతున్నానండి. ఇకపోతే ఈ పచ్చి పసుపు అంతా కూడా మా ఇంట్లో పండించానండి. దీన్ని హార్వెస్ట్ చేసిన వీడియో నా ఛానల్లో ఉంది. ఇంకా ఈ పచ్చి పసుపు దుంపలతోటి నేను కూర తయారు చేశాను. సంవత్సరానికి ఒక్కసారైనా కూర తినాలి, ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది. ఇంకా ఈ పసుపు దుంపలతోటి మనం రెగ్యులర్గా వాడుకునేటటువంటి పసుపు పౌడర్ ఎలా తయారు చేయాలి అనేది కూడా నా ఛానల్లో ఉందండి. ఈ వీడియోస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే వచ్చే సంవత్సరానికి పసుపు మొలకలు మనం తయారు చేసుకోవాలండి. అంటే మనం పండించినటువంటి పసుపులో హెల్దీగా ఉన్నటువంటి, అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి దుంపల్ని కొన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలండి. ఒక అట్టపెట్టె తీసుకుని అందులో పొడిగా ఉన్నటువంటి గడ్డి పెట్టుకోవాలి. ఈ గడ్డి ఎట్టి పరిస్థితుల్లో తడిగా ఉండకూడదండి. ఇప్పుడు నేను పెట్టినవి తల్లి దుంపలు అనమాట. ఈ తల్లి దుంపలు పెట్టినా సరే వచ్చే సంవత్సరం మళ్ళీ మనకు చక్కగా మొలకలు వచ్చేస్తాయండి. అలాగే అట్టపెట్టె తీసుకుని ఈ విధంగా పొడిగా ఉన్నటువంటి గడ్డి పెట్టుకుని ఒక వరుస అంతా కూడా ఈ పసుపు దుంపల్ని చక్కగా పేర్చుకోవాలండి. ఒక దాని మీద ఒకటి పడకుండా చూసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక లేయరు మళ్ళీ ఎండుగడ్డి వేసేయాలండి. అలా ఆ విధంగా మన దగ్గర ఉన్నటువంటి దుంపల్ని బట్టి తర్వాత అట్టపెట్టిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఎన్ని దుంపల్ని నెక్స్ట్ ఇయర్కి నిల్వ ఉంచుకోవాలనుకుంటున్నాము, మొలకలు కట్టుకోవాలనుకుంటున్నాము అనేది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అట్టపెట్టే సైజు పెంచుకోవాలన్నమాట. నేను కొన్ని దుంపలు పక్కకు పెట్టాను కాబట్టి చిన్న అట్టపెట్టే తీసుకున్నానండి. ఈ విధంగా రెండో వరుస కూడా మనం ఈ విధంగా పేర్చేసుకోవాలన్నమాట. కానీ దుంపలు మాత్రం తడిగా ఉండకుండా చూసుకోవాలి, అట్టపెట్టి తడిగా ఉండకుండా చూసుకోవాలి. మనం పెట్టేటటువంటి ఎండుగడ్డి కూడా తడి లేకుండా చూసుకోవాలండి. ఈ మూడింట్లో ఏ మాత్రం తడి ఉన్నా సరే మళ్ళీ బూజు వచ్చేయడం, అవి కుళ్ళిపోవడం, పాడైపోవడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాలండి. ఈ విధంగా మనం జాగ్రత్తగా సర్దేసుకోవాలి. సర్ది పెట్టుకుని పైన కూడా మళ్ళీ ఇంకొక లేయరు ఎండుగడ్డి ఈ దుంపలు కనపడకుండా పెట్టేసుకోవాలండి. పెట్టేసి ఈ అట్టపెట్టెనే చీకటిగా ఉన్నటువంటి గదిలో పెట్టేయాలి. అంటే వెలుతురు పడకుండా చీకటిగా ఉండేటటువంటి గదిలో ఏదో ఒక మూల చీకటిలో పెట్టేసి అలా ఉంచేయాలండి. దీనిపైన మళ్ళీ మనం ఏమి మూత గీత ఏమి వేయాల్సిన అవసరం లేదు, అలా ఉంచేయడమే. మే నెల వచ్చేసరికి మనకి మే నెలాఖరు వచ్చేసరికి చక్కగా ఈ దుంపల నుంచి ఆకుపచ్చ రంగులో మొలకలు వచ్చేస్తాయండి. అలా మొలకలు వచ్చిన తర్వాత మనం మధ్యలో వీటిని ఏం కదపకూడదండి. ఎందుకంటే మనకి మే నెలాఖరు వరకే ఇవి మొలకలు వస్తాయి. ఒకవేళ మే నెలాఖరికి కొన్ని దుంపలు రావండి. అలా రాకపోతే జూన్ నెలలో ఖచ్చితంగా వస్తాయి. అంటే దుంపలని బట్టి కొన్ని తొందరగా వస్తాయి, కొన్ని కొంచెం లేటుగా వస్తాయండి. ఈ విధంగా ఉంచేసి మధ్యలో కదపకుండా చీకటి గదిలో పెట్టేసుకుంటే చక్కగా మొలకలు వచ్చేస్తాయండి. ఇక మే నెలాఖరున మనం ఏం చేయాలంటే, మనం ఇంతకు ముందు పసుపు పండించినటువంటి కుండీలో ఉన్నటువంటి ఆ మట్టి అంతా, పాత మట్టి అంతా తీసేసి చక్కగా ఎండబెట్టేసి దాంట్లో మనం బలమైన ఎరువులు కలుపుకుని మళ్ళీ ఈ మొలకలు వచ్చినటువంటి విత్తనాలని మనం నాటేసుకోవాలండి. అలా నాటేసుకుని రోజు నీళ్లు పోస్తూ ఉంటే కనుక చక్కగా పసుపు మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.